అవును, పేరేస్తారు. నా అభిప్రాయం ఏముంటుంది, అంత రాంగ్, 100% రాంగ్. నా పేరు లేదు లిస్టులో, నా పేరు లేదు. అంటే మన సిట్ డిపార్ట్మెంట్ లిస్టులో నా పేరు లేదు, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లిస్టులో నా పేరు లేదు. కేవలం రూమర్ కింద ఇది స్ప్రెడ్ అయింది. నాకు ఎటువంటి నోటీస్ రాలేదు మా ఇంటికి, నిన్నటి వరకు రాలేదు, ఇవాళ రాలేదు. నేను 100% చేయలేదు కాబట్టి నాకు నోటీసులు రాలేదు. ఉందనుకుని ఎవరైనా అనుకుంటుంటే నేను బ్లడ్ టెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. రూమర్ అయి ఉండొచ్చు, ఇప్పుడు రూమర్ ఎవడో ఒకడు రాంగ్ లీడ్ ఇచ్చుండొచ్చు ఎవరైనా. అలాంటి రూమర్ ఏమైనా ఉంటే నేను 100% లైవ్ పబ్లిక్లో ప్రెస్ మీట్ పెట్టి లైవ్ పెట్టించుకుని అన్ని ఛానల్స్లో అందరి ముందు, పబ్లిక్ అందరి ముందు, ప్రెస్ అందరి ముందు నేను లైవ్లో బ్లడ్ టెస్ట్ చేసి నార్కోటిక్స్ అది ప్రూవ్ అయినంత వరకు లైవ్ నడిపించుకుని నేను నిర్దోషి కాదు, అదే నేను రాంగ్ చేయలేదు అని ప్రూవ్ చేసుకోవడానికి 100% రెడీగా ఉన్నాను. ఇది ఒక పబ్లిసిటీ చేస్తున్నారు, ఫ్రీగా పబ్లిసిటీ చేస్తున్నాను తప్ప నాకైతే సంబంధం ఎట్టి పరిస్థితుల్లో లేదు. అవును, అవును, అది తెలుగు ఇండస్ట్రీ అవనండి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అవనండి, ఇంకో బ్యాంకర్స్ ఎవరైనా అవనండి సార్. ఇల్లీగల్ యాక్టివిటీస్ అండ్ ఇల్లీగల్ యాక్టివిటీ. సినిమా వాళ్ళు చేసినంత మాత్రాన లీగల్ అయిపోదు, ఆర్ చిన్నపిల్లలు చేసినంత మాత్రాన ఇల్లీగల్ అయిపోదు. సో తప్పు చేసిన వాళ్ళని ఎప్పటికైనా లా పట్టుకుంటుంది. అది ఇట్ హ్యాస్ బీన్ ప్రూవ్డ్ ఎప్పటి నుంచో. ఇప్పుడు కాకపోయినా 10 రోజులు కాకపోయినా 100 రోజులు పట్టుకుంటారు. అటు తప్పు చేయకపోవటం బెటర్, అది సినిమా వాళ్ళైనా బయట వాళ్ళైనా అంతే. అది డ్రగ్స్ అనే కాదు, ఎటువంటి తప్పులు చేయకూడదు, ఇల్లీగల్ యాక్టివిటీ అనేది చేయకూడదు, అది నా ఉద్దేశం. సో ఆడియన్స్కి, నన్ను ఫాలో అవుతున్న వాళ్ళందరికీ నేను ఒకటే విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు ఇన్ని రోజులు నా పైన ఏ నమ్మకంతో అయితే నన్ను ఆదరిస్తున్నారో అదే నమ్మకంతో మీరు ఆదరించవచ్చు. 100% నేను చెప్పగలుగుతాను, ఐ నెవర్ ఎవర్ బీన్ ఇన్ టు ఎనీ కైండ్ ఆఫ్ ఇల్లీగల్ యాక్టివిటీ. నేను ఐఎమ్ రెడీ టు కమ్. బ్లడ్ టెస్ట్ చేసి, డ్రగ్స్ చేస్తే కనుక బ్లడ్లో ఉంటుందంటారు కాబట్టి బ్లడ్ టెస్ట్ చేయించుకుని నేను ప్రూవ్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాను. సో దయచేసి ఈ ఫేక్ రూమర్స్ని నమ్మకండి. అది కేవలం ఎవరో లబ్ధి గురించి చేస్తున్నటువంటి రూమర్స్. అది ఎందుకు ఏంటనేది కూడా తెలుస్తుంది. రేపు పొద్దున్న 19th రోజున హాజరయ్యే వాళ్ళు ఎవరైతే హాజరవుతారో అందులో నా పేరు లేదు కాబట్టి నేను అవన్నీ ఆ రోజైనా ప్రూవ్ అయిపోతుంది క్లియర్గా. సో డోంట్ వరీ, నా పైన వచ్చిన ఆరోపణలు అన్నీ రాంగ్. ఐఎమ్ హియర్ విత్ యూ గైస్ కెన్ అప్రోచ్ మీ ఎనీ టైమ్ ఆన్ ఫేస్బుక్ ఆర్ ఇన్స్టా. ఐఎమ్ గోయింగ్ నోవేర్. నేను లీగల్ యాక్టివిటీస్లోనే ఉన్నా తప్ప నెవర్ గాన్ ఇన్ టు ఇల్లీగల్. సో నన్ను ఇలానే ఎప్పుడు సపోర్ట్ చేయండి. నేను ఎప్పుడు తప్పు చేయలేదు, ఖచ్చితంగా తప్పు చేయను కూడా. థ్యాంక్ యూ. చాలా ఇబ్బందిగా ఉందండి నా కెరియర్లో. నేను మెల్లిమెల్లిగా ఎదుగుతూ, నాకు మొన్నే పెళ్లి చూపులు అనేటువంటి సినిమా హిట్ అయిన తర్వాత నాకు 5-6 సినిమాలు సైన్ చేశాను. ఇలాంటి టైంలో నా మీద వచ్చి, ఇప్పుడు చేసిన వాడి మీద వచ్చింది అనుకోండి సార్, చేసిన వాడి మీద వస్తే వాడి కెరీర్ నాశనం అయినా, అరే నేను తప్పు చేశాను రా, నా కెరీర్ నాశనం అయింది అనుకుంటాడు. చేయని వాడి మీద వచ్చి నేను రేపు పొద్దున్న ప్రూవ్ అవుతుంది నేను చేయలేదు అని, అయినా కూడా నా కెరీర్ నాశనం అయింది అనుకోండి. ఇది ఎవరికి లాసు? మీడియా క్లాసు కాదు, మనుషులకు కాదు, ఎవరికి కాదు, పోలీసుకి కాదు, ఎవరికి కాదు, కేవలం నా ఒక్కడికి లాస్. నా కెరీర్, నా లైఫ్, నేను 10 ఏళ్ళగా కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎదుగుతున్న నాకు ఒక రాంగ్ రూమర్ కెరీర్ స్పాయిల్ చేస్తుంటే, నా పైన రూమర్స్ వేసిన వాళ్ళందరూ నాకు ఎంత పెద్ద విలన్స్ అవుతారు. నాకు ఎంత ఆవేదనగా ఉంటుంది సార్. తప్పు సార్. ఐ రిక్వెస్ట్ మీడియా, మనకి ఏవైతే నిజాలు ఉన్నాయో అవే చూపిద్దాం. వాళ్ళు చెబితే పేర్లేద్దాం. ఊహాగానాలతో మాత్రం ఇలాంటి విషయాల్లో వేసి కెరీర్స్ స్పాయిల్ చేయొద్దని నా పర్సనల్ రిక్వెస్ట్, అంతే.